లంగా వేసుకొని చూసిరు కదా, ప్రొద్దున 5ంటికే హైదరాబాద్ ఉంది. సో అందుకని తొందర పడుకోవాలని చెప్పేసి ఇక తొందరనే బిడ్డ వేసిన. మధ్యాహ్నం తెలివైంది, టైం అవుతుందని చెప్పేసి ఇక లేచిన 1:43 అవుతుంది. సో బయటకు వచ్చి చూసేసరికి అంతా చీకటే ఉంది. మా ఆవులకి ఇట్లా కింద మంచిగా నెమరేస్తున్నాయి, అవి కూడా పడుకోలేదు. ఇక పోయి ఇక కొద్దిసేపు పడుకున్నా. అట్లా పడుకొని ఇట్లా లేసరికి 3:30 అవుతుంది. మా చెల్లె ఫోన్ చేసింది. ఏ టైంకి లేచినావు? ఇప్పుడే లేచినావా? సరే నేను కూడా లేచినా. కానీ దానికి ఫోన్లో ఏం చెప్పిన అంటే నీకంటే ముందే లేచిన అని చెప్పిన. కానీ విషయం ఏంటంటే అది లేచిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను లేచిన. బయటకు వచ్చి చూస్తా విన్నిగాడ నీళ్ళు ఏమో తోడుకుంటుండు. అందరం రెడీ అయినాం, తాను చేసినాం. ఇప్పుడే లేచిండు, ఇప్పుడే లేచి ఇప్పుడే తాను చేసిండు. రాయిని కూడా ఇప్పుడే వచ్చింది. నేనే అందరికి లేపిన. కాతాలు వాడకు, నేను చేసిన నీకు ఫోన్. రాయిని నీకు కాల్ చేసిరు ఫోన్ నేను చేసిన. బామ్మడు ఉన్నాడు ఇప్పుడు. ఇక మన నాన్నమ్మ ఛాయ్ పోతుంది అందరికి. ప్రొద్దున ఏం తినలేదు. ఇక ఛాయ్ తోటి కడుపు నింపుకోవాలి. అటు పోయినాకే మనం తినాలి. ఇక మా గ్యాంగ్ అయితే అందరు వచ్చిర్రు. ఒక మా వదిన నన్ను తీయకని ఉరుకుతుంది. అరే సాలరా బాగా కొట్టకరా. చెప్పు హాయ్. ఇంటికాడ చూడంగా వెయిట్ చేయంగా కార్ అయితే వచ్చేసింది. ఎక్కువ ఒకసారి ఎక్కువ. హాయ్ బ్రో, మీరేనా? మా పిల్లలకైతే ఎటైనా ఓడంటే మస్తు ఇష్టం. ఒక మా నాన్నమ్మ లొల్లు అవుతుంది, అది ఆయన ఉంది. ఇక మేము కలమడుగు వరకు అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి కలమడుగు బ్రిడ్జ్. ఇది వచ్చేసి సారంగపూర్ జంగల్. ఇక్కడ షూటింగ్ బాగా జరుగుతుంది అన్నట్టు. జగిత్యాల వరకు అయితే వచ్చేసినాం. ఆడ అట్లుంటది. ప్రొద్దున చాయ్ తాగి వచ్చినాం కాబట్టి ఆకలి బాగా అయింది. అందుకని ఇక్కడ రోడ్ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉండే, ఇక్కడ ఆగినాం. మా టీంలో మా సిస్టర్ అంటే మా అత్తమ్మ ఒక్కతే లేదు, ఇక అందరూ ఉన్నారు. ఇక తినుడు అయిపోయినాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు ఇక ఊరుకుతురు, నిద్రస్తున్నట్టుంది. ఇక అంతలోనే హైదరాబాద్కి ఎంట్రీ అయితే అయినాం. చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో మొత్తం. సో మేము వచ్చిన తర్వాత మా పని అయితే మేము ఇక్కడ పూర్తి చేసుకున్నాం. కంప్లీట్ అయిన తర్వాత ఇక మళ్ళీ బయటకి అయినాం తినడానికి. మేము చేరుకునే వరకే మస్తు లేట్ అయింది. ఇక్కడ మా పని పూర్తి అయ్యేసరికి ఇంకా లేట్ అయింది. ఇక మా పోరాళ్ళకి మస్తు ఆకలి అవుతున్నట్టుంది. సో అందుకని చెప్పేసి నాయుడు గారి కుండ బిర్యానీ దగ్గరికి వచ్చేసినాం. మా గ్యాంగ్ అయితే పెద్దగానే ఉంది చూడండి. అక్కడిక్కడ గుర్తుపట్టారు, అదే సంతోషం. నువ్వు బామ్మడి వండుకున్నావా? ముప్పిడి నాయుడు గారి కుండ బిర్యానీ. మా పోరాళ్ళు అచ్చుతోటి ఫోటోలు దిగుతారు. ఫోటోలకు ఫోజులు అంటే బాగా. మా స్వాతి మా చెల్లి అయితే బాగా అంటే బాగా దానికి ఫోటోలు. ఇక్కడికి వచ్చేటితోటి అసలు వెరైటీగా ఉంది. మొత్తం చైన్ల లాగా ఒక ఉయ్యాల లాగా మొత్తం వెరైటీ ఉంది. ఇక్కడ బాహుబలి తాలి అని చెప్పేసి ఉంది. సో చూడండి, ఇది నేను ఎక్కడనో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడనో చూసిన. ఇది
ఏం తింటున్నావు అన్న? హాయ్ ఫ్రెండ్స్, నైట్ గారి కుండ బిర్యానీ తినడానికి హైదరాబాద్ వచ్చాం మేము. ఏం తింటాం? ఏం బిర్యానీ? భర్తను మోసం చేసి పోయినావుగా అమ్మక వీడియోలో. మేమందరం నాన్ వెజ్ తింటా, వాళ్ళిద్దరు మాత్రం వెజ్ తింటారు, వాళ్ళకు తినరంట వాళ్ళు. సో ఈ అన్న మాత్రం భవాని మాల వేసుకున్నాడు కాబట్టి అన్న కూడా తినడు. ఇక మేమే నాన్ వెజ్ తింటున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా, ఒక అన్న సైలెంట్గా ఉన్నాడు, ఒక ఇద్దరు తింటారు. అప్పుడు ఏమైందంటే ఈ బామ్మర్ది అన్ని ఇరుక్కపోయిండు. ఎట్లా అంటే మన సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, ఉరి ఉట్టుకున్నాడు వెళ్ళలేదు. ప్లేట్ తీసుకుందాం. అసలు ఫ్రూట్స్ తెచ్చి అయిపోతున్నాం. మేమందరం కలిసి దగ్గర 2 ఫ్యామిలీ ప్యాకులు బిర్యానీ మొత్తం లేపేసినాం. మేమందరం బక్కగున్నా బాగానే తింటాం. ఓకే, బాయ్ బాయ్ నాయుడు గారి కుండ బిర్యానీ. మొత్తం తినడం మా బామ్మది. చలో ఇక బయలుదేరినాం మేమైతే. వీళ్ళంతా కూడా మా యూట్యూబర్స్, మా యాక్టర్స్ అన్నట్టు. వీళ్ళంతా దీంట్లో మా డాడీ కూడా ఉన్నాడు. మా సిస్టర్ ఒక్కతే రాలేదు అంతే. హైదరాబాద్ లో అందాలు ఎంత చూసినా చూడాలనిపిస్తుంది, కాకపోతే మాకు టైం లేదు కదా. ఎక్కడ చూసినా, ఏ సంతలో చూసినా ఈ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. పాపం మా వాళ్ళకైతే ఏం చూపెట్టలేదు, ఎందుకంటే టైం లేదు, ఇంటికి పోవాలి కదా మళ్ళీ. అందుకనే పోదాం అని ఇక తిట్టినాక ఇక ఎక్కుతురు మెల్లగా. ఓకే గైస్, ఉంటా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.